कृष्णाय वासुदेवाय परमात्मने। ప్రియ భక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ రెండవ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం రెండవ అధ్యాయం వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. మహర్షి వశిష్ఠుల వారు జనక మహారాజుకు తన బోధనలను కొనసాగిస్తూ కార్తీక మాసం యొక్క అసాధారణ శక్తిని, ముఖ్యంగా ఈ మాసంలో చేసే పవిత్ర కర్మల ప్రభావాన్ని వివరించారు. ఓ జనక, కార్తీక మాసం యొక్క కృప వలన గొప్ప ఆత్మలు మాత్రమే ప్రయోజనం పొందడం కాదు, అత్యల్ప జీవులు కూడా ఈ మాసం యొక్క ప్రభావానికి మార్పు పొందుతాయి. అలా చెబుతూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఒక కథను కూడా వివరించారు. ఒకప్పుడు నిష్ఠూరి అనే స్త్రీ నివసించేది. ఆమె అమానుషత్వం మరియు క్రూరత్వానికి ప్రసిద్ధి చెందింది. ఆమె జీవితాంతం తన భర్తనే కాక ఇతరులను కూడా హింసించేది. ఆమె నిరంతర క్రూరత్వ చర్యల ఫలితంగా మరణానంతరం ఆమె ఒక వీధి కుక్కగా పునర్జన్మ పొందింది. ఒకనాడు కార్తీక మాసం సమయంలో భక్తుడైన ఒక బ్రాహ్మణుడు తన కర్మకాండలను అతి శ్రద్ధతో నిర్వహించి భోజనం చేసే ముందు మాసదాన సంప్రదాయానుసారంగా బలియన్నమును బయట ఉంచాడు. అక్కడికి ఆకలితో కుక్క రూపంలో ఉన్న నిష్ఠూరి ఆ నైవేద్యాన్ని చూసి దానిని తినేసింది. కొంతకాలం తర్వాత మరణించింది. కార్తీక మాసం యొక్క అపారమైన శక్తి చేత ఇంకా ఆ బ్రాహ్మణుడి పవిత్ర చర్య ద్వారా ఆమె ఆత్మ తక్షణమే బాధల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందింది. ఓ జనక, ఈ పవిత్రమైన మాసం యొక్క మహిమ అలాంటిది. అత్యంత ఘోరమైన పాపములను చేసి జన్మాంతర బాధలు అనుభవించేవారు కూడా కార్తీక పుణ్య ఫలితముచే వారి పాప ఫలముల నుండి విముక్తి పొందగలరు. ఆ విధంగా ఆకలితో ఉన్న జీవులకు ఆహారం, దిక్కులేని వారి పట్ల కరుణ అనే అతి సాధారణ చర్యలు కూడా కార్తీక మాసంలో పరివర్తన శక్తిని ఎలా కలిగి ఉంటాయో, విముక్తిని ఎలా ప్రసాదిస్తాయో వశిష్ఠుడు వెలుగులోకి తెచ్చాడు. కాబట్టి ప్రియమైన భక్తులారా, తప్పక ఈ పవిత్ర సమయంలో ప్రేమ నిండిన స్వభావంతో, మంచి మనసుతో అవసరంలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేసే ప్రయత్నం చేద్దాం. రెండవ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా మూడవ అధ్యాయంతో కలుసుకుందాం. कृष्णाय वासुदेवाय